హలో బాబాయ్. మొన్న మధ్య పండగకి మా అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళినప్పుడు నేను పుట్టి పెరిగిన గుడిసెనైతే చూశాననమాట. ఆ గుడిసెను చూడగానే నాకు ఎన్నో జ్ఞాపకాలు ఒక్కసారిగా నా కళ్ళ ముందు మెదిలాయి. ఆ గుడిసె పక్కన ఉన్న ఖాళీ స్థలంలో వాటర్ ట్యాంకు, ఆ వాటర్ ట్యాంకు చుట్టూ నా దోస్తులతో ఆడిన ఆటలు, ఇంకా పక్కనే ఉన్న స్నానాల దొడ్లలో చేసిన అల్లరి. అమ్మ బాబోయ్! మర్చిపోగలమా? ఇంకా ఇదిగో ఈ స్నానాల తొట్లయితే అసలు ఎండాకాలమైనా, వానాకాలమైనా దాంట్లో మునగటం, ఎగరటం, స్విమ్మింగ్ చేయటం మర్చిపోలేని జ్ఞాపకాలు మాకందరికీ. ఇంకా సాయంత్రం వచ్చిందంటే చాలు అమ్మలక్కలు, అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ ఇదిగో ఇలాంటి చెట్ల కింద ఉన్న అరుగుల మీద కూర్చొని చెప్పుకునే కబుర్లు బోలెడు ఉంటాయి. ఇంకా అప్పట్లో ఎన్ని వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఈ గుడిసెలు ఎంత స్ట్రాంగ్గా ఉండేయంటే టాప్ పైన లేచిపోయేదేమో కానీ కింద పునాదులు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండేవి. ఇంకా లోపల కూడా కట్టిన దూలాలు, ఆ తలుపుల్ని కట్టిన టెక్నిక్ అయితే వేరే లెవెల్. ఇంకా అదే చిన్న పంచులో అక్కడే వంట వండుకోవటం, అక్కడే తినటం, అక్కడే పడుకోవటం ఎంతైనా మర్చిపోలేని జ్ఞాపకాలు. అప్పట్లో అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా. ఇప్పుడంటే సిటీలు, బిల్డింగ్లు అన్నీ మారిపోయినాయి కానీ ఒక్కసారి వెనక్కి వెళితే మన 90s కిడ్స్కి ఉన్న మెమోరీస్ ఇంకా ఏ జనరేషన్కి లేవనుకోండి. నాకు ఒక్కసారిగా వచ్చిన ఈ గుడిసెని చూడగానే వచ్చిన చెప్పలేను మాటల్లో. మీకు కూడా ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉండే ఉంటాయి కదా.